కొండలపై నుండే గిరిజనులు కిందకు వచ్చే సమయం ఆసన్నమైంది. చుట్టూ చూస్తే ఈ అడవి సంత ఎంత సందడిగా ఉందో కదా. దట్టమైన అరణ్యం లోపల నుండి స్థానిక ప్రజలు సేకరించి తెచ్చిన ఎన్నో అరుదైన వింతైన నిధులను ఈరోజు మనం చూడబోతున్నాం. రండి, ఈ చిన్న కొండ సంతలో ఒక రౌండ్ వేసి ఏమేం దొరుకుతాయో చూద్దాం. అక్కడ చూడండి, ఆ వ్యక్తి అడవిలోని సగం కొండను కిందకు తెచ్చినట్టు ఉన్నాడు. అతని దగ్గర ఉన్నవి అత్యంత అరుదైన లింజి. ఇవి ఇంట్లో అలంకరణగా పెట్టినా అద్భుతంగా ఉంటాయి. ఇక ఇక్కడ కనిపిస్తున్నది సాధారణ రొయ్య కాదు, కొండవాగుల స్వచ్ఛమైన నీటిలో పెరిగే ఒక వింత జీవి. ఆ పక్కనే ఉన్న స్వచ్ఛమైన కొండతేనెను చూస్తుంటేనే నోరూరిపోతోంది కదూ. ఇక్కడ దొరికే ఒక ప్రత్యేకమైన లోకల్ హెర్బల్ డ్రింక్ ఇప్పుడు చాలా ఫేమస్. దీనిని తాగిన వారికి తెలుస్తుంది ఇది శరీరంలోకి ఎంతటి ఎనర్జీనిస్తుందో. ఇక్కడి స్థానిక పురుషులు దీనిని సరదాగా ఆవో ఆవో జియావో అని పిలుస్తారు. దీనితో టీ చేసుకుని తాగితే అద్భుతమైన స్టామినా, శక్తి వస్తుందట. దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందనే దానికి మనం ఒక 1000 వివరణలను దాటవేద్దాం. మీకు రాత్రుళ్ళు నిద్రపట్టక అటు ఇటు దొర్లుతున్నారా? అయితే ఈ ఎర్రటి కొండ పండ్లను నీటిలో మరిగించి తాగండి. రాత్రి పడుకుంటే ఉదయం వరకు కలలు కూడా రాకుండా నిమ్మలంగా నిద్రపోతారు. ఇక ఆ పక్కన నల్లగా బొగ్గులా కనిపిస్తున్నది బొగ్గు కాదు, చెట్లపై పెరిగే ఒక రకమైన ఫంగస్.